కాంగ్రెస్లోకి కడియం కావ్య అంటే కడియం శ్రీహరి కడియం కావ్య ఇద్దరు కాంగ్రెస్లోకి కడియం శ్రీహరి కడియం కావ్య బీఆర్ఎస్కు ఇద్దరు ఒకేసారి రాజీనామా. మరి హుటాహుటిన ఢిల్లీకి ప్రయాణమయ్యారు. నేడు లాంఛనంగా కాంగ్రెస్ పార్టీలో జాయినింగ్, పోటీ నుంచి తప్పుకుంటున్నా అని చెప్పేసి అధినేత కేసీఆర్కు మన కడియం కావ్య నిన్న లెటర్ రాశారు. ఆమె రాసినటువంటి లెటర్లో ఆమె ఏం చెప్పింది అని అంటే, ఈ కాళేశ్వరం కానీ, లిక్కర్ స్కామ్ కానీ, లేదనంటే ఈ ఫోన్లో ట్యాపింగ్ కేసులు కానీ, 5,000 చెక్కులు పోవడం కానీ, ఇవన్నీ చూసేది ఉంటే ఇవన్నీ చెత్తను నేను నెత్తి మీద పెట్టుకొని పోయి మళ్ళా నేను బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని నాకు ఓటేయండి అని చెప్తే నోట్లల్లో ఉమ్ముతారు, ఇదంతా కుదరదు భయ్య అని చెప్పేసి కడియం కావ్య నేను ఎంపీ నుండి తప్పుకుంటున్నా అని చెప్పేసి ఒక రకంగా ఇంతటి అంటే ఎంపీ టికెట్ ఇచ్చిన తర్వాత నాకు టికెట్ వద్దు అని చెప్పేసి పార్టీకి రాజీనామా చేసి నాకు పదవి లేకున్నా పర్లేదు నేను పోతా అని చెప్పేసి పోయేటువంటి అభ్యర్థులు చాలా తక్కువ మంది అసలు ఉండరు. మరి అట్లాంటి విషయంలో ఈరోజు కడియం కావ్య తీసుకున్న నిర్ణయము, మరి అదే వరంగల్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం శ్రీహరి నిలబడే అవకాశం ఉంది. మరి వరంగల్, కరీంనగర్, ఖమ్మం ఇంకా సీట్లు కన్ఫర్మ్ చేయకపోవడం వల్ల ఈ కడియం శ్రీహరి కనుక కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆయనకే టికెట్ ఇచ్చే అవకాశం ఉంది అనే విషయం అయితే తెలుస్తుంది. మరి కావ్యకు కూడా రానున్న రోజుల్లో తప్పకుండా ఒక గౌరవప్రదమైన పోస్ట్ ఇస్తారు. దాంతోపాటు అవసరమైతే ఎమ్మెల్సీనా ఇంకేదో ఒకటి ఇచ్చి ఆమె కూడా సముచిత న్యాయం చేస్తారు అని చెప్పేసి వార్తలు వినబడుతున్నాయి. మరి ఆమె వాళ్ళతో పాటు కేకే కూతురు గద్వాల విజయలక్ష్మి ఆల్రెడీ కేకే కూడా నిన్న పోయి కేసీఆర్తో మాట్లాడిండు. బీఆర్ఎస్ సీనియర్ నేత కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య కాంగ్రెస్లో చేరనున్నారు. వారు ఒకేసారి బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి లాంఛనంగా కాంగ్రెస్లో చేరనున్నారు. ఇద్దరు హుటాహుటిన గురువారం రాత్రి ఢిల్లీకి వెళ్లారు. కాంగ్రెస్ హైకమాండ్తో శుక్రవారం సమావేశమై పార్టీలో చేరికపై డిసిజన్ తీసుకున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో ఆ పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో సమావేశమై కాంగ్రెస్లో చేరున్నట్లు ప్రకటించిన గంటల్లోనే కడియం శ్రీహరి మరి కడియం కావ్య పార్టీ వీడాలని నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇప్పటికే వరంగల్ పార్లమెంటు స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం కావ్యను అధినేత కేసీఆర్ ప్రకటించారు. కానీ పోటీ నుంచి తప్పుకుంటున్నానని ఆమె అధినేతకు గురువారం రాత్రి లేఖ రాశారు. వరంగల్ స్థానానికి కాంగ్రెస్ నుంచి ఇక అభ్యర్థిని ప్రకటించకపోవడంతో ఈ నెల 31న జరిగేటువంటి ఏఐసిసి అధికారికంగా ప్రకటించే దాంట్లో కడియం శ్రీహరి క్యాండిడేట్గా ప్రకటించే ఛాన్స్ ఉంది అని చెప్పేసి కూడా తెలుస్తుంది. మరి వాళ్ళతో పాటు నేడు హస్తం గూటికి మేజర్ విజయలక్ష్మి 1-2 రోజుల్లో కేకే అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సైతం వస్తాడు అని చెప్పేసి, మరి లాస్ట్ టైం దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తాడు అని చెప్పేసి వార్తలు వినబడుతున్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటి అని అంటే, వీళ్ళందరూ టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు. మరి కడియం శ్రీహరి అనే వ్యక్తి, రేవంత్ రెడ్డి, వీళ్ళందరూ టీడీపీ పార్టీలో చంద్రబాబు నాయుడు దగ్గర ట్రైన్డ్ అయినటువంటి వ్యక్తులు. వీళ్ళు తప్పకుండా మరి టీడీపీ వాళ్ళందరూ మళ్ళీ ఒక్కటవుతారు. ఇవాళ ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినటువంటి గ్యాంగ్ ఏదైతే ఉందో ఆ గ్యాంగ్ కూడా ఈరోజు మళ్ళీ పోతుంది అనేది క్లియర్గా. నిన్న కేశవరావు కూడా ఏమని మాట్లాడాడు, కేశవరావు, నేను కాంగ్రెస్ పార్టీలో పుట్టినా, ఇప్పుడు సత్యరావు కూడా కాంగ్రెస్లో సత్తా, నేను కాంగ్రెస్లో పోతానా, నువ్వేం చేసుకుంటూ చేసుకో అని చెప్పేసి వాగ్వాదానికి దిగిండు అనే వార్తలు కూడా వినపడ్డాయి. మరి కేసీఆర్కును కేశవరావుకి ఇద్దరికి వాగ్వాదం జరిగిందనే వార్తలు కూడా వినబడ్డాయి. మరి ఆ క్రమంలో కేశవరావు కూతురు హైదరాబాద్ మేయర్గా ఉన్నటువంటి గద్వాల విజయలక్ష్మి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి పోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయంలో కడియం శ్రీహరికి సంబంధించిన మాట ఒకటి గుర్తు చేసుకోవాలి. ఏంటి అంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే, అధికారం చేపట్టగానే కడియం శ్రీహరి ఏమన్నాడు అని అంటే, మొట్టమొదటిసారిగా రాజాసింగ్ మాట్లాడిన దానికన్నా ముందే కడియం శ్రీహరి ఈ పార్టీ అనేది కేవలం 6 నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది, 6 నెలల తర్వాత మేమే అధికారంలోకి వస్తామని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి కడియం శ్రీహరి. అధికారంలోకి మేమే వస్తామని చెప్పేసి మాట్లాడితే ఈయన కాంగ్రెస్ పార్టీలోకి పోయి అధికారం తెచ్చుకుంటాడా? పార్టీ పడిపోతుందని చెప్పేసి అంటే ఏ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ పడిపోతుందని చెప్పిండా, కాంగ్రెస్ పార్టీ పడిపోతుందని చెప్పిండా? ఇప్పుడు అర్థం కానటువంటి పరిస్థితి. అంటే అప్పుడు కేసీఆర్ మీద ఒక నమ్మకం ఉండేది, ఏమని, తప్పకుండా కేసీఆర్ ఏదో ఒకటి వేసి ఒక 7-8 స్థానాలు అయితే మనం కంపల్సరీ అధికారంలోకి వస్తాం కాబట్టి కాంగ్రెస్ పార్టీలో అమ్ముడు పోయేటోళ్ళు వాళ్ళని ఉండేది వాళ్ళని కొనుక్కుందాం అనే ప్రయత్నం చేద్దామనే ఆలోచన ఆనాటి అంటే గొప్ప నాయకుడైనటువంటి కేసీఆర్కు కలిగింది. ఆ నమ్మకంతో వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ దిగిపోతుంది, కాంగ్రెస్ పార్టీ మొత్తం కూలిపోతుంది, కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, 6 నెలల్లో మేమే వస్తామని చెప్పేసి వాళ్ళు 60 రోజుల్లో మేమే వస్తామని చెప్పేసి బీజేపీ వాళ్ళు రాజాసింగ్ కూడా మాట్లాడిండు. ఇవన్నీ ఎందుకు జరిగినాయంటే, కాంగ్రెస్ పార్టీకి ఒక 6 నుండి 7 మంది ఎమ్మెల్యేలు కొనుక్కుంటే బీజేపీ ఎంఐఎంతో కలుపుకొని బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి రావచ్చు. ఒకవేళ బీజేపీ ఒక 10 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేసి ఒక 100 కోట్ల రూపాయలతో 200 కోట్లతోనో ఆల్రెడీ బీజేపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి సంబంధించిన కేసు కూడా ఉన్నది, వాళ్ళకు అనుభవం. ఇక్కడ కాదు, దేశవ్యాప్తంగా 10-11 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అంటే బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిందే అధికారంలో ఉన్నటువంటి పార్టీలను కొనుగోలు చేసుకుంది.
ఆ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసుకుని పార్టీని ఆ ప్రభుత్వాన్ని పడగొట్టి వీళ్ళు అధికారంలోకి వచ్చారు. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఈరోజు దేశంలో ఎక్కడ కూడా బీజేపీ అధికారికంగా అధికారంలోకి వచ్చింది లేదు. 1-2 రాష్ట్రాల్లో వాళ్ళ అధికారంలో చూయించుకున్నారు కావచ్చు, కానీ మిగతా రాష్ట్రాలన్నీ కూడా దొంగతనంగా అధికారంలోకి వచ్చినాయి. అదే ప్రయత్నం తెలంగాణలో చేద్దాం అనుకున్నారు, కానీ ఇక్కడ బెడిసి కొట్టింది. ఎందుకు బెడిసి కొట్టిందనే విషయం కూడా ఒకసారి మాట్లాడుకోవాలి. ఏంది అని అంటే బీజేపీ పార్టీ తెలంగాణలో 2వ స్థానంలోకి రావడం కోసం, బీజేపీ పార్టీ తెలంగాణలో 2వ స్థానంలో రావడం కోసం కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మధ్యనే పోటీ ఉంది అని చెప్పేసి ఈరోజు ప్రకటించి 2029 ఎలక్షన్ల వరకు ప్రధాన పక్షంగా బీజేపీ రావాలనే కుట్రలో భాగంగా బీఆర్ఎస్ను బలిపశులు చేస్తూ ఉన్నాయి. ఇది కాంగ్రెస్ బీజేపీ ఢిల్లీలో ఆడుతున్నటువంటి నాటకం. ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా ఢిల్లీలో ఆడేటువంటి నాటకం ఏదైతుందో. ఢిల్లీలో ఏం జరుగుతుంది? ప్రతిసారి బీజేపీ అధికారంలో ఉన్నప్పుడేమో అవినీతి మతతత్వం జరుగుతుంది, మత గొడవలు జరుగుతున్నాయి అని చెప్పేసి, మత సామరస్యం లేకుండా పోతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అవినీతి పెరిగిపోతుంది, అక్రమాలు పెరిగిపోతున్నాయి, మొత్తం స్కాములు జరుగుతున్నాయి, అవి జరుగుతున్నాయి, 3G స్కాము, 4G స్కాము, 5G స్కామ్ అని చెప్పేసి వంకలు పెట్టి అది చేసి కొట్టుడువే కేసులన్నింటినీ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ మీద పెట్టి, అవసరమైతే మన మేధావులు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏంది అని అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మళ్ళీ వచ్చి ఢిల్లీలో ఒక టెంట్ వేసుకొని టెంట్ కింద కూర్చొని మాకు న్యాయం కావాలి, ఇక్కడ మొత్తం అవినీతి పోవాలని చెప్పేసి అన్నా హజారే లాంటి వాళ్ళు వచ్చి కూర్చుంటారు. ఆ కూర్చునే బ్యాచ్ మరి కాంగ్రెస్ పార్టీ మీద అవినీతి ఆరోపణలు ఇస్తారు. అవినీతి పేరుతో, మతం పేరుతో ఈ 2 పార్టీలు కొట్లాట చేసుకొని అయితే నువ్వు ఉండు లేకపోతే నేనుంటా, కానీ ఇంకోటి రావద్దు. అటు బీఎస్పీయా లేకపోతే అటు సిపిఐ పార్టీలా, కమ్యూనిస్ట్ పార్టీలా, ఏ పార్టీలైనా కానీ మిగతా పార్టీలు ఎవ్వి రాకుండా నువ్వు ఒక కూటమి తయారు చేసుకో, నేను ఒక కూటమి తయారు చేస్తాను, నువ్వు అధికారంలో ఉండు, నేను అధికారంలో ఉంటా, నేను చేసేది నేను చేస్తాను, నువ్వు చేసేది నువ్వు చేయ అని చెప్పేసి ఇద్దరు పంచుకొని పాలన చేస్తారు. అది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ 25 మంది, ఇప్పుడు దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కన్నా ఒక 5-10 సీట్లు తక్కువగా ఉన్నటువంటి స్థానంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు, ఆ బీఆర్ఎస్ పార్టీ అనేది ఈరోజు 2వ స్థానంలో ఉన్నప్పుడు 2వ స్థానంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 3వ స్థానానికి ఎట్లా పడిపోతుంది? అసలు ఇంకా కొన్ని రోజులైతే లిక్కర్ స్కామ్లో కవిత జైలుకి పోయింది, కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ను పంపించే ప్రయత్నం జరుగుతుంది, మన కేటీఆర్నేమో ఫోన్ ట్యాపింగ్ కేసులో పంపించే ప్రయత్నం జరుగుతుంది, ఎర్రబెల్లి దయాకర్ను పంపించే ప్రయత్నం జరుగుతుంది. దాంతోపాటు హరీష్ రావును 5,000 చెక్కులకు సంబంధించిన విషయంలో ఈయనను జైలుకి పంపించడం ప్రయత్నం చేస్తున్నాడు. ఇట్లా ఒక్కొక్క ప్రయత్నం ఏదైతే ఉందో వీటన్నిటిని కలిపి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అనేది బీజేపీతో కుమ్మక్కైపోయి బీఆర్ఎస్ మొత్తం భూస్థాపితం చేసి ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీని నిలబెట్టి బీజేపీకి ఇక్కడ మళ్ళీ ఛాన్స్ ఇచ్చడం ప్రయత్నం జరుగుతుంది. మరి అది అట్లాంటి క్రమంలో జరుగుతున్నాయని రాజకీయ పరిణామాలు తప్పించి వేరే ఏం లేదు. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. దానికి సంబంధించిన విషయంలోనే వీళ్ళందరూ పార్టీలు మారుతున్నారు. ఈ పార్టీలు మారే వాళ్ళందరూ రేపటి రోజున ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీని కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. గంతే.